వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక బెస్ట్ యాప్ని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే ప్లాటో. ఫ్రెండ్స్, ఇదేంటంటే అతి తక్కువ సమయంలోనే, అంటే కేవలం 3 నెలల్లోనే 1,00,000కు పైగా డౌన్లోడ్స్ని, అదేవిధంగా ఒక్క మార్చి నెలలోనే 50,000కు పైగా డౌన్లోడ్స్ని సొంతం చేసుకున్న బెస్ట్ యాప్ ప్లాటో. ఫ్రెండ్స్, దీనిలో ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమమైన అధ్యాపకులచే విద్యను బోధించడమే దీని యొక్క ప్రత్యేకత. ఫ్రెండ్స్, దీనిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం, టైమ్ స్టాంప్, బుక్ మార్క్, గెస్ట్ ట్రాకర్ అనే ఫీచర్స్ దీనిలో ఎన్నో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరే అర్థం చేసుకోండి, కేవలం 3 నెలల్లోనే 1,00,000కు పైగా డౌన్లోడ్స్ని సొంతం చేసుకుందంటే దీని ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అవును ఫ్రెండ్స్, దీనిలో విఎంఆర్ సార్ అర్థమెటిక్స్ని, ఇషాక్ సార్ అర్థమెటిక్స్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా వేముల సైదులు సార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, రామాంజనేయులు సార్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ డేవిడ్ సార్ బయాలజీని, కాదంబరి మేడం రీజనింగ్, సవర్రాజు సార్ ఫిజిక్స్, సత్యనారాయణ సార్ హిస్టరీ, షణ్ముఖం సార్ సివిక్స్, వెంకట్ సార్ ఎకనామిక్స్ని బోధించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఈ బెస్ట్ యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యాప్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, దీన్ని తప్పకుండా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సోషల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్, జుల్ఫికర్ అలీ భుట్టో జీవితం ఆధారంగా షేమ్ అనే పుస్తకాన్ని రాసిన వారెవరు? షేమ్ అనే పుస్తకాన్ని రాసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సల్మాన్ రష్దీ. సల్మాన్ రష్దీ. నెక్స్ట్ వన్, రోదెస్లోకి పంపబడిన మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం ఏమిటి? ఆన్సర్ స్పుత్నిక్ 1. స్పుత్నిక్ 1. నెక్స్ట్ 1819 సంవత్సరంలో అజంతా గుహలను కనుగొన్న వారెవరు? ఆన్సర్ జాన్ స్మిత్. జాన్ స్మిత్. నెక్స్ట్, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని జవహర్లాల్ నెహ్రూ వీరిని అన్నారు. ఎవరిని గురించి అన్నారు ఈ విధంగా? ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరిని అన్నారు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ను అన్నారు. నెక్స్ట్, ఇండియాలో ఉన్నటువంటి పిగ్మేలియన్ పాయింట్ ఈ పేరును ఇలా మార్చారు. పిగ్మేలియన్ పాయింట్ అనే పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్గా మార్చారు. నెక్స్ట్, ఈ దేశపు రాజధానిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు పరమపదించారు. ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ దేశపు రాజధానిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు పరమపదించారు. నెక్స్ట్, భారతరత్న బిరుదు పొందిన మొదటి నోబెల్ గ్రహీత ఎవరు? ఆన్సర్ సివి రామన్. సివి రామన్. నెక్స్ట్, ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ ఈ కళారంగంలో ప్రసిద్ధి పొందారు. ఆన్సర్ ఇసుకతో శిల్పాలు అనే కళారంగంలో ప్రసిద్ధిని పొందారు. నెక్స్ట్, అభిజ్ఞాన శాకుంతలంను మొట్టమొదటిగా ఆంగ్ల భాషలో అనువదించింది ఎవరు? ఆన్సర్ విలియం జోన్స్. విలియం జోన్స్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు ప్రవేశపెట్టబడింది? ఏ సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు ప్రవేశపెట్టబడింది? 1954లో. నెక్స్ట్,
20వ తేదీ ఫిబ్రవరి నెల 2017 సంవత్సరాన భారతదేశం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ పేమెంట్ విధానం ఏమిటి? ఆన్సర్ భారత్ క్యూఆర్. భారత్ క్యూఆర్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్, ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్కు ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఆన్సర్ కాన్పూర్లో. కాన్పూర్. నెక్స్ట్, భూతలం నుండి నింగికి వెళ్ళేటటువంటి మిసైల్ ఆధునిక వ్యవస్థ కొరకై ఇండియా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? భూతలం నుండి నింగికి వెళ్ళే మిసైల్ ఆధునిక వ్యవస్థ కొరకు ఇండియా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ 1 ఇజ్రాయెల్ దేశంతో. ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయులకు జాతీయ అవార్డు ప్రదానం చేస్తారు. అయితే ఈ అవార్డులలో ఇచ్చేటటువంటి రొక్కం ఎన్ని రూపాయలు? ఆన్సర్ 50,000. 50,000 రూపాయలు. నెక్స్ట్ వన్, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఎవరితో కలిసి 27వ తేదీ డిసెంబర్ నెల 2016 సంవత్సరాన పెరల్ నౌకాశ్రయాన్ని సందర్శించారు? అది ఎవరితో కలిసి? ఆప్షన్ 2 బరాక్ ఒబామా వీరితో కలిసి. నెక్స్ట్ వన్, 15/5/2017 సంవత్సరాన ఫ్రాన్స్ అధ్యక్షునిచే నియమించబడిన ఫ్రాన్స్ దేశపు ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ 1 ఎడ్వర్డ్ ఫిలిప్పి. ఎడ్వర్డ్ ఫిలిప్పి. నెక్స్ట్ వన్, 2016 సంవత్సరంలో పెట్టబడినటువంటి స్మార్ట్ గంగా సిటీ స్కీమ్ అమలు కాని నగరం ఏమిటి? స్మార్ట్ గంగా సిటీ స్కీమ్ అమలు కాని నగరం ఏమిటి? ఆప్షన్ 4 ఆగ్రా. ఆప్షన్ 4 ఆగ్రా. నెక్స్ట్ వన్, ఆకుకూరలలో ఏ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి? ఆన్సర్ విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ B2 మరియు విటమిన్ E అనేవి సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో అతిపెద్ద ఆరోగ్య భద్రతా స్కీమ్ ప్రవేశపెట్టబడిన తేదీ ఎప్పుడు? ఆప్షన్ 2 23వ తేదీ 9వ నెల 2018 సంవత్సరం. నెక్స్ట్ వన్, కింది వాటిని పరిగణించండి. ఇక్కడ చెప్పినటువంటి బ్యాంకులలో ఏ బ్యాంకులు విలీనమై భారతదేశపు 3వ పెద్ద బ్యాంకుగా ఉద్భవించబోతున్నాయి? అవి ఏ బ్యాంకుల విలీనం? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, ఇంకా దేనా బ్యాంక్. వీటి విలీనం వల్ల భారతదేశపు 3వ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించడం అనేది. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని సిఫారసు చేసిన కమిషన్ లేదా కమిటీ ఏమిటి? ఆన్సర్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. నెక్స్ట్ వన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో అనుకూల బలహీన వర్గాల పిల్లలకు కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? ఆన్సర్ 25%. నెక్స్ట్ వన్, నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేటటువంటి సంస్థ ఏమిటి? ఆన్సర్ NCERT అనే సంస్థ. NCERT అనే సంస్థ. మరి NCERT అంటే ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ వన్,
ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే బహిర్గత కారకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు. నెక్స్ట్ వన్, పిడబ్ల్యూడి యాక్ట్ 1995 వీరికి సంబంధించింది. ఆన్సర్ ఇది వికలాంగులకు సంబంధించింది. నెక్స్ట్ వన్, 1951 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో మహిళా అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 8.9%. 8.9%. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నత పాఠశాల విద్యార్థికి ఇవ్వవలసిన బియ్యం ఎన్ని గ్రాములు? ఆన్సర్ 150 గ్రాములు. నెక్స్ట్ వన్, మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాలలో సమాచార హక్కు దరఖాస్తుతో చెల్లించవలసిన రుసుము ఎంత? ఓకే, సమాచార హక్కు దరఖాస్తుతో చెల్లించవలసిన రుసుము ఎంత? ఆన్సర్ 10 రూపాయలు. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లోని ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణను గురించి చర్చించింది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవస్థాగత సంస్కరణలు. నెక్స్ట్ వన్, ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.